నాయకుడు తప్పు చేయకపోయినా పైసా అవినీతి చేయకపోయినా అక్రమంగా కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టి బయటికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సభ మూడవది రేపు 2024లో చూసినా సరే జన ప్రభంజనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, జన సైనికులారా, మనమందరం కలిసి పనిచేయాలి. ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి మనం ఎప్పుడైతే కలిసామో కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. ఆ డ్రామాలే బలహీన వర్గాలని మన పార్టీలకి దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం నీ తరం, నీ తండ్రి తరం, నీ తరం కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పునాదులు పట్టినటువంటి పార్టీ. బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని విధాలా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశంలో, జనసేనలో బలహీన వర్గాలు నాయకులుగా పనిచేస్తున్నాం. వైసీపీలో బలహీన వర్గాలు బానిసలుగా పనిచేస్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర ఉంది, వెనుకబడిన ప్రాంతం. ఈ చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ఉత్తరాంధ్రని దోచుకున్నాడు. అందుకే మనందరం కూడా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు ఒక సంవత్సరం ముందు నేను చెప్పాను 160 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని. చాలా మంది నవ్వారు. అచ్చెన్నాయుడు ఏంటి 160 స్థానాలు వస్తాయని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశాడు. ఇక్కడ వైసీపీది దబిడి దుబిడే. ఈరోజు మనం చిత్తశుద్ధితో పనిచేస్తే, అంకిత భావంతో పనిచేస్తే ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పొందాలని ప్రయత్నం చేస్తాడు. సోదరులారా, జన సైనికులారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, జాగ్రత్తగా పనిచేసి 100 రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఆంధ్ర ప్రజలకి బతుకు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.